హాయ్ అందరికీ, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మనకు కొత్త వీడియోతో వచ్చేసానండి. ఇదైతే మొబైల్ స్టాండ్ అండి. మనం వీడియో తీసేటప్పుడు స్టాండ్ ఉండాలి కదా, తప్పకుండా. స్టాండ్ లేకపోతే ఒక మనిషి సెల్ పట్టుకునే ఉండాలండి వీడియో తీసేటప్పుడు. అందుకోసం స్టాండ్ అయితే బుక్ చేసుకున్నాం. స్టాండ్ పెట్టుకొని ఒకరే తీసుకోవచ్చు వీడియోస్ అయితే. చూడండి, మా తమ్ముడు అయితే ఓపెన్ చేస్తున్నాడు. ఇదైతే ఫ్లిప్కార్ట్లో ఆర్డర్ పెట్టామండి. లైట్ కూడా వస్తుందండి దీనికైతే. తమ్ముడు చూడండి ఎలా చూస్తున్నాడో మధ్య మధ్యలో, ఎందుకంటే వీడియో తీస్తుంది కాబట్టి కావాలని అట్లా చేస్తున్నాడండి. చూడండి స్టాండ్. ఇలా వీడియో ఎందుకు తీస్తున్నాం అంటే, ఈ వీడియో ఎవరికైనా యూస్ అవుద్ది కదా, ఇలా స్టాండ్ బుక్ చేసుకొని వీడియోస్ అనేది ఈజీగా తీసుకోవచ్చు అని, అందుకోసం అయితే వీడియో తీస్తున్నాం అండి. ఇలా అడ్జస్ట్మెంట్ చేసుకోనికైతే ఇలా ఇచ్చారండి సైడ్ లాగా అయితే. అది తయారు చేసేస్తే ఇంక కదలదు. అలాగే లైట్ కూడా ఉంది చూడండి. నాకైతే చాలా బాగా నచ్చిందండి. అంటే వీడియోస్ తీసుకోనికి చాలా బాగుంటుంది కదా స్టాండ్ ఉంటే. ఒక మనిషిలాగా పనిచేస్తుంది. అదైతే ఒక మనిషి పట్టుకొని ఉండాలి, అలా కాకుండా స్టాండ్కి పెట్టేస్తే సెల్ అనేది వీడియో ఈజీగా తీసుకోవచ్చు కొద్దిగా. దీనికైతే ఇలా వచ్చినాయండి. చూడండి ఫ్రెండ్స్, మొన్న చూపించాను కదా మొబైల్ స్టాండ్ అండి చిన్నది. అదైతే మా మడదల కోసం అండి. మా మడదలు అయితే మిషన్ కుడతారు కాబట్టి అక్కడ మిషన్ స్టాండ్కే పెట్టుకోవచ్చు. అదైతే చిన్నది, అందుకోసం అదైతే బుక్ చేసుకున్నాం. దాని తర్వాత అయితే ఇది తీసుకున్నాం పెద్దది. చూడండి లైట్. దీనికైతే ఇలాంటివన్నీ ఇచ్చినారండి. చూడండి, ఇదైతే లైట్కు ఛార్జింగ్ పెట్టుకోనికండి. ఛార్జింగ్ పెట్టేసుకోవాలి, లేకుంటే పవర్ బ్యాంక్ ఉంటే పవర్ బ్యాంక్ పెట్టేసుకోవాలి. డైరెక్ట్గా అయితే రాదు. కరెంట్ పోయినప్పుడైనా కొద్దిగా యూస్ అవుద్ది కదా అని లైట్ తీసుకున్నాం. లైట్ ఉండే స్టాండ్ అయితే. ఇవైతే ఇలా ఫిట్ చేసేసింది మా తమ్ముడు అయితే. లైట్ అయితే ఇలా ఫిట్ చేసేసుకోవాలండి. దీనికి అడ్జస్ట్మెంట్ చేసుకునేది ఇలా ఇచ్చినారండి సైడ్ లాగా అయితే. ఇక మొబైల్ స్టాండ్ అయితే ఇలా పెట్టేసుకోవాలి. మొబైల్ పెట్టుకొని ఎటు కావాలంటే అటువైపుకు పెట్టేసుకోవచ్చు. ఇదైతే చూడండి, ఇవి ఉన్నాయి కదా, ఇవేనండి అడ్జస్ట్మెంట్ చేసుకునేందుకు. ఇలా పైకి వేసేసుకొని మళ్ళీ ఇక్కడ అడ్జస్ట్ చేసేసుకోవాలి, కిందకి జారకుండా. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇదైతే మొత్తానికైతే స్టాండ్ అయితే 7 అడుగులు అయితే ఉందండి. కొంచెం ఎత్తు ఉంటేనే బాగుంటుంది కదా, మనం కిందది ఏదైనా జూమ్ బాగా కనిపిస్తాయి కాబట్టి ఈ సైజ్ అయితే బుక్ చేసుకున్నాం మేమైతే. పెద్దదే స్టాండు. ఇక్కడ ఫిట్ చేసి చూడండి, ఇలా చేసేసుకోవచ్చు టైట్ అనేది. చాలా బాగుందండి. చూడండి, మా తమ్ముడు కన్నా ఇంకా హైట్ ఉంది. లైట్ కూడా వేసి చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్.
ఇలా ఛార్జర్ ఉంటుంది కదా, ఛార్జర్కి అయితే ఇలా పెట్టేసుకోవాలండి. ఇక్కడైతే బటన్స్ అయితే ఇచ్చినారు చూడండి. ఒక్కొక్క దానికి ఒక కలర్స్ అయితే వస్తున్నాయి. వైట్, కొంచెం గోల్డ్ కలర్, లైట్ పింక్ అలా వస్తుంది చూడండి. అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు లైట్ అనేది. చాలా బాగుంది కదా. మీకు కానీ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నట్టే ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం అలానే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి ఫ్రెండ్స్. చూడండి ఇదైతే దీనికి ఇది కూడా వచ్చిందండి. ఇది ఎందుకంటే చూపిస్తాను చూడండి. మామూలుగా సెల్ పెట్టుకునికైతే ఇలా ఫిట్ చేసుకోవచ్చు. వీడియో తీయడానికైతే పై వరకు ఇది ఇలా ఫిట్ చేసేసుకోవాలి. తర్వాత లైట్ అనేది పైన ఇలా ఫిట్ చేసుకోవాలండి. మళ్ళీ అది అవసరం ఉంటే పెట్టుకోవచ్చు, లేకపోయినా పర్వాలేదు. లైట్ ఒకటి పెట్టుకున్నా చాలండి. దానికి లైట్ ఉండే ఆ మొబైల్ పెట్టుకునే అది ఉంది కదా, కాబట్టి అందుకోసం లైట్ ఒకటి పెట్టుకున్నా కానీ అది యూజ్ అవుద్ది ఈ వీడియోస్ కోసం. అయితే నాకైతే చాలా బాగా నచ్చిందండి ఇదైతే స్టాండ్. చాలామంది అయితే వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేయట్లేదు. ప్లీజ్ లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల అయితే మీ డబ్బులు ఏం పోవండి. ప్లీజ్ లైక్ చేయండి. ప్లీజ్ లైక్ చేయడం వల్ల వీడియో అనేది బాగా రీచ్ అవుద్ది. ఇది ఎందుకంటే ఇలా మనం కింది పక్కకు తీయాలనుకున్నా అలాంటప్పుడు ఇట్లా బాగా యూజ్ అవుద్ది. ఇక అది ఇది ఉంది కదా, అదో ఇటు మనం ఎటువైపుకైనా తిప్పుకోవచ్చు. లైట్ అయినా స్టాండ్ అయినా. వీడియోని చివరి వరకు చూసిన చాలా థ్యాంక్స్ అండి. మీకు కానీ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్తగా ఎవరైనా చూస్తున్నా ముందుగా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మళ్ళీ బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. అలాగే కామెంట్ కూడా చేయండి ఫ్రెండ్స్ వీడియో ఎలా ఉందో.